Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? యాజ్ వి ప్రామిస్డ్, ఇవాళ మనము సెకండ్ సెషన్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ సెప్టెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చేస్తున్నామండి. డైలీ ఏదో ఒక వీడియోతో ఐ విల్ బి కమింగ్ బిఫోర్ యూ. అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ మోర్ ఇనిషియేటివ్ ఆల్సో. అదేంటి అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఎన్సీఆర్టీ క్లాసెస్, ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ కింద చేశాను. సో వన్ డే యూ విల్ బి గెట్టింగ్ దట్ ఎన్సీఆర్టీ క్లాసెస్, వన్ డే కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో దట్ డే బై డే కూడా మీరు వాచ్ చేయండి. ఒకేసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్, బేబీ స్టెప్స్ తోటి రోజు కొంచెం నేర్చుకుంటూ యూ క్యాన్ ఫైనల్ అచీవ్ యువర్ గోల్. సో ఇవాళ మనము మన సెషన్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద పార్ట్ 2 ఆఫ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అండి. లెట్ us ఓపెన్ ద కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్. లెట్ us see అండి. Just give me a second అండి. Let me connect the tab. Okay, let us see. సో న్యూస్ ఇన్ నట్షెల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే దీనికంటే ముందు ప్రీవియస్ ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో పార్ట్ 1 ఉందండి. సో సెప్టెంబర్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అన్ని కూడా మేము పార్ట్ వైజ్ గా విత్ దిస్ డాక్యుమెంట్ కూడా మీకు అందించబోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ న్యూస్ ఇన్ నట్షెల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్ నోట్స్. ఈ వీడియోలో చెప్పిన పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా అందించబడుతుందండి ఈ సెప్టెంబర్ మంది. కంపైల్డ్ అండ్ ప్రెజెంటెడ్ బై అనిరుద్ బిల్లా, ఆథర్ ఆఫ్ రివైజ్ ఇండియన్ పాలిటీ ఇన్ వన్ డే. ఒక షార్ట్ క్విక్ రివిజన్ యూపీఎస్సీ వాళ్ళకి యూజ్ అయ్యే ఒక బుక్ రాసామండి. దట్ ఈస్ దిస్ బుక్. అండ్ ఆల్సో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎడ్యుకేటర్. ఎవరికైనా కనుక యూపీఎస్సీ క్లాసెస్ కానీ గైడెన్స్ కానీ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ కి యూ క్యాన్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ అనమాట. ఓకేనా? సో దట్ టీమ్ విల్ కాల్ యూ. సో ఈ హైలైట్స్ ఏంటి మన ఎన్ఐఎన్ లో, న్యూస్ ఇన్ నట్షెల్ లో హైలైట్స్ ఏంటి అంటే క్రిస్ప్ అండ్ కన్సైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మనం ఒక టేబుల్ చేసి బ్యూటిఫుల్ గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇస్తున్నామండి. మోర్ అండ్ మోర్ డేటా ఇచ్చేసి మీకు ఆల్రెడీ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తుండొచ్చు, వేరే దగ్గర డైలీ న్యూస్ పేపర్ చదువుతుండొచ్చు, అండ్ ఆల్సో మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ చదువుతుండొచ్చు. వీటన్నిటిని డిస్టర్బ్ చేయడం మా ఉద్దేశం కాదు. వి జస్ట్ వాంట్ టు యాడ్ ఎ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అండ్ ఆల్సో రెడీమేడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తామండి. ఈ వీడియో చూసాక కింద డిస్క్రిప్షన్ విల్ హ్యావ్ ద టెలిగ్రామ్ ఛానల్, యూ క్యాన్ గో అండ్ గెట్ దేర్. అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ద నోట్స్ కూడా ఫ్రీగా మన దానిలో ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇవాళ వచ్చిన మన ఫస్ట్ టాపిక్ దేని గురించి అంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఇవాళ సెషన్ అయ్యాక మాత్రం మీరు ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్ మీకు కూడా ఇట్ విల్ బి రివిజన్ ఫర్ యూ. ఫస్ట్ మనం సెషన్ లో ఎలా చూస్తామంటే ఎందుకు అది న్యూస్ లో ఉంది, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉంది, అండ్ ఆల్సో దాని కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా యూనియన్ క్యాబినెట్ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే దాన్ని వాళ్ళు అప్రూవ్ చేశారు. మరి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటండి? ఇది ఒక అంబ్రిల్లా స్కీమ్ అండి. అంబ్రిల్లా స్కీమ్ అంటే దీనిలో చాలా స్కీమ్స్ ఉంటాయి, దానిలో ఇది ఒక మెయిన్ స్కీమ్ అన్నమాట. దీని కింద చాలా స్కీమ్స్ ఉంటాయి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఇది ఏంటి అంటే డిజిటల్ గా అగ్రికల్చర్ ఇనిషియేటివ్స్ ఏవైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో దానికి సపోర్ట్ అనమాట. దీనిలో ఏంటి అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే, DGCS అండి. ఈ టర్మ్స్ అన్ని కూడా న్యూస్ పేపర్లు ఇచ్చారు, మేము దాన్ని తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ లో పెట్టాం. అండ్ అడ్వాన్సింగ్ ఐటీ ప్రాజెక్ట్స్ బై గవర్నమెంట్ బాడీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, వీళ్ళందరికీ కూడా దే ఆర్ సపోర్టింగ్ అనమాట. ఇది మన వికసిత్ భారత్ 2047 కి అలైన్ అయి ఉంది అనమాట. ఒక సస్టైనబుల్ డిజిటల్లీ ఎంపవర్డ్ అగ్రికల్చర్ సెక్టర్, అంటే అగ్రికల్చర్ లో డిజిటల్ ని కూడా తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళ ఏమేంటి అంటే ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, అండ్ ఆల్సో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. అంటే ఏదో ఊరికే ఫార్మర్స్ డెసిషన్ తీసుకోవడం కాదు, ఒక డేటా, ప్రాక్టికల్ డేటాతో చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో డిజిటల్ సర్వీసెస్ టు ఫార్మర్. అయితే ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పి అడగవచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ద డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అడగవచ్చు. లేకపోతే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వర్డ్ వాడకుండా డైరెక్ట్ గా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఏమున్నాయో కూడా అడగవచ్చు అనమాట. సో దీనిలో ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి అగ్రి స్టాక్ అనమాట. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అగ్రి స్టాక్ అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తారనమాట. దీనిలో ఫాస్ట్ గా ఈజీగా ఫార్మర్ కి సర్వీస్ ఉంది. అంటే ఎలాంటి బేసిక్ గా ఫార్మర్స్ రిజిస్ట్రీ, జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్, అండ్ ఆల్సో క్రాప్ జోన్ రిజిస్ట్రీ. ఈ డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది.
సెకండ్ వచ్చేసి ఏంటి అంటే కృషి డిఎస్ఎస్ అంటే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఈ జియోస్పాటియల్ సిస్టమ్ ఏంటి, డేటా ఆన్ క్రాప్స్, సాయిల్, వెదర్, వాటర్ ఫర్ అగ్రికల్చర్ డెసిషన్ మేకింగ్, అంటే ఏ క్రాప్ వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎన్ని రోజులు, ఇలాంటి డేటా కూడా వస్తుంది. దీంతో పాటు సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ కూడా ఇస్తారండి. 1:10,000 స్కేల్లో కవరింగ్ 142 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇంత డేటా కూడా వాళ్ళు దానిలో అసిమ్యులేట్ చేశారు. అయితే డిజిటల్ ఐడెంటిటీ ఏమని ఇచ్చారా ఫార్మర్స్ కంటే? ఎస్ అండి, ఫార్మర్స్ అందరికి కూడా అగ్రి స్టాక్ ఇది ఒక ఫార్మర్ ఐడి ఇచ్చారు. దీన్నే కిసాన్ కి పెహచాన్, సిమిలర్ టు ఆధార్ కార్డ్ లాగా ఒక కార్డు ఇచ్చారు అనమాట. దీనిలో ఏమవుద్దంటే వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్, లైవ్ స్టాక్ ఓనర్షిప్, క్రాప్ జోన్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ డిజిటల్ యాక్ట్స్ ఉండడం వల్ల ఏమైంది అంటే ఫార్మర్స్ వాళ్ళ పని వదిలేసుకొని డైలీ కూడా ఆఫీసుల చుట్టూ తిరగడము, పేపర్ వర్క్, డాక్యుమెంట్, జిరాక్స్లు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేపర్లెస్ ఎంఎస్పి బేస్డ్ ప్రొక్యూర్మెంట్, క్రాప్ ఇన్సూరెన్స్, క్రెడిట్ లింక్డ్ క్రాప్ లోన్స్, బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ యూస్, ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్ లో వస్తాయి అన్నమాట. అయితే ఎఫిషియంట్ వాల్యూ చైన్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ కి పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెస్ కూడా, అంటే మీ అందరు తెలుసు హార్వెస్ట్ చేశాక మళ్ళీ తీసుకెళ్లి మార్కెట్ లో కూడా వాటిని తీసుకెళ్లి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడతారంట. బోత్ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా డీటెయిల్ చూద్దాం. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద స్కీమ్ అనమాట. ఓకేనా, లెట్ us గో టు ద నెక్స్ట్ స్కీమ్ అండి. లాంచ్ ఆఫ్ అగ్రిష్యూర్ ఫండ్ అండ్ కృషి నివేష్ పోర్టల్. ఇది కూడా సిమిలర్ గా అగ్రికల్చర్ సంబంధించిందే అండి. ఇది న్యూస్ లో ఎందుకు ఉంది రీసెంట్ గా అంటే, మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రీసెంట్ గా ఏం చేశారంటే, ఈ అగ్రిష్యూర్ అనే ఫండ్ ని, కృషి నివేష్ పోర్టల్ ని ఒక న్యూఢిల్లీలో వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది ఎందుకు లాంచ్ చేశారంటే, అగ్రికల్చర్ లో ఇన్వెస్ట్మెంట్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అగ్రిష్యూర్ ద్వారా వాళ్ళు తీసుకొస్తారంట. అండ్ ఆల్సో ఒక కాంప్రహెన్సివ్ ప్లాట్ఫామ్ ఉంటదంట అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ అగ్రిప్రెన్యూర్స్ అంటారు అనమాట. రీసెంట్ గా ఓడింటే అగ్రిప్రెన్యూర్స్ అంటే ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్, ఇదనమాట. వాళ్ళు ఎలా చేస్తారంటే కృషి నివేశన్ పోర్టల్ ద్వారా చేస్తారు. సో ఇప్పుడు మనము దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డేటా ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఎందుకంటే రీసెంట్ గా అగ్రిష్యూర్ అనే ఫండ్ అనేది వచ్చింది. దాని గురించి మీకు ఏమని తెలుసా అని అడుగుతారు తప్ప ఎగ్జామ్ లో రీసెంట్ గా ఏం లాంచ్ చేశారని అంత ఈజీ క్వశ్చన్ అయితే అడగరు అనమాట. సో అగ్రిష్యూర్ ఫండ్ గురించి చూద్దామండి. ఇది ఒక మన ఇండియన్ గవర్నమెంట్ చేసే ఒక న్యూ ఇనిషియేటివ్ అనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ స్టార్ట్అప్స్ కి, రూరల్ ఎంటర్ప్రైజెస్ కి వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం అనమాట. అంటే ఇందా చెప్పా కానీ ఇక్కడ అగ్రిప్రెన్యూర్స్ ఉంది కదా, దీని వల్ల ఏమవుద్ది అంటే ఫార్మ్ ప్రొడ్యూస్ లో వాల్యూ చైన్ లో ఫార్మ్ ప్రొడ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రూరల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అండ్ ఆల్సో సపోర్ట్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్. ఈ 3 బెనిఫిట్స్ దీని ఉన్నాయి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ఏం చేస్తుంది, ఈక్విటీ డెట్ ఆప్షన్స్ ఇస్తుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అండ్ ఆల్సో సపోర్ట్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్. సేమ్ పాయింట్స్, ఆబ్జెక్టివ్ అయినా అదైనా సిమిలర్ ఉన్నాయి. ఓకేనా, ఫండింగ్ ప్యాటర్న్ చూద్దామండి. ఇనిషియల్ గా కార్పస్ ఫండ్ వచ్చి 750 crore ఉందంట. ఇది ఎవరు ఫండ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నాబార్డ్ అండ్ ఆల్సో అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇవి అంటే నాబ్ వెంచర్స్ అంట అండి. ఈ పేర్లోనే ఉంది నాబ్ అని. నాబార్డ్ వాళ్ళ యొక్క సబ్సిడరీ వచ్చి నాబ్ వెంచర్స్ అనమాట. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే బేసిక్ గా లేబర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఎవరైతే మన పాపులేషన్ లో టోటల్ ఫార్మర్స్ 80% వాళ్ళు కూడా మొత్తం మార్జిన్ అండ్ స్మాల్ అండి, చిన్న సన్నకారు రైతులు అంటారు కదా, వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళ యొక్క లేబర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ద ఇన్కమ్ అనమాట. ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడం వల్ల ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ పెరుగుద్ది. ఎక్కువ ఫుడ్ అవైలబుల్ ఉంటే ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సో దట్ మన ఇన్ఫ్లేషన్ కూడా తగ్గించవచ్చు. అంటే మనం మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, డిజిటల్ వల్ల ఫండ్స్ వల్ల ఏమవుతుందండి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు ఫుడ్ అవైలబిలిటీ వచ్చాక ప్రైజెస్ తగ్గుతాయి. అంటే మన పైన, ఒక కామన్ పర్సన్ పైన ఎఫెక్ట్ పడదు. బేసిక్ గా మనం అనుకుంటాం కదా ఈ ఫండ్స్ అని ఎందుకు తీసుకొస్తారంటే మనకి ఎఫెక్ట్ కాకుండా కోసం. నెక్స్ట్ మనం కృషి నివేష్ పోర్టల్ గురించి చూద్దాం. అంటే ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అగ్రికల్చర్ ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిట్స్ కూడా తీసుకోవడానికి అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 2020లో లాంచ్ చేశారు ఆల్రెడీ. బట్ ఇప్పుడు అగ్రిష్యూర్ తో పాటు దీన్ని కూడా చెప్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తారండి. సో దట్ ఒక ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ ఆర్ లేకపోతే ఒక ప్రాసెస్ ఉంటే ఏమైందంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి ఈజీగా అర్థమవుతుంది అంటే ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు ఏంటి అని. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీనిలో
ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఆప్షన్స్ ఫర్ ద గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్. దీనికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా తెలుస్తుంది. అండ్ ఆల్సో మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్, ఎలా ఎంటర్ అవ్వాలి మార్కెట్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏముంది, అండ్ స్టెప్స్ టు సెటప్ ఆపరేషన్ ఇండియాలో ఆపరేషన్ సెటప్ చేయాలంటే ఏంటో ఉంటుంది. సో ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ అగ్రిష్యూర్ ఫండ్ అండ్ కృషి నివేశన్ పోర్టల్. ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రూల్ 170 ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అనేది న్యూస్ లో ఉందండి. ఎందుకు న్యూస్ లో ఉందో మనం చూద్దాం. ఓకేనా, వై ఇన్ ద న్యూస్ అంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది ఒక హోల్డ్ పెట్టింది అనమాట. దేనిపైన? సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఏంటి అంటే రూల్ 170. ఓకేనా, రూల్ 170 ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఆఫ్ 1945 ని రిమూవ్ చేద్దాం అనుకుంది. అంటే 170 అనే రూల్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటే దాన్ని సుప్రీం కోర్ట్ ఆపింది. సో ఎగ్జామ్ లో ఏమడుతారంటే అసలు 170లో ఏముందని అడగొచ్చు. సో లెట్ us see 170లో ఏముందో. ఇంట్రడక్షన్ చూడండి. 2018లో ఏమైందంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆయుష్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మీకు సింపుల్ చెప్పాలంటే మన పతంజలి ప్రొడక్ట్స్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే మార్కెట్లో అవే ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి జస్ట్ రిమెంబర్ పతంజలి ప్రొడక్ట్స్. ఆయుర్వేదిక్, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇది ఆయుష్ ప్రొడక్ట్స్ అనమాట. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఆపడం కోసం తీసుకొచ్చారనమాట. మేజర్గా ఏంటి అంటే ఆయుష్ ప్రొడక్ట్స్ లో అడ్వర్టైజ్మెంట్ అంటే ఇది వాడగానే మీరు ఇలా అయిపోతారు, ఇది వాడగానే ఇలా అవుతారు అని చెప్తారు కదా, అలాంటి వాటి మిస్లీడింగ్ అయితే వాటిని ఆపొచ్చు అనమాట. ఈ కీ ప్రొవిజన్స్ ఏంటో చూద్దామండి. బేసిక్ గా వితౌట్ ప్రాపర్ అప్రూవల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేయకూడదు. అడ్వర్టైజ్మెంట్ రిజెక్ట్ చేయొచ్చు ఎప్పుడు? బేసిక్ గా మ్యానుఫ్యాక్చర్ ఎవరు ప్రొడ్యూస్ చేశారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లేకపోయినా, దానిలో కంటెంట్ అబ్సెన్ ఆర్ వల్గారిటీ అసభ్యకరంగా ఉన్నా సరే. 3 వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఇంక్లూడ్స్ క్లెయిమ్స్ అబౌట్ ఎన్హాన్సింగ్ సెక్షువల్ ఆర్గన్స్. ఓకేనా, ఒక్కొక్కసారి మనల్ని ట్రాప్ చేయడం కోసం కూడా ఇలాంటి వర్డ్స్ వాడి మనం తీసుకొస్తారు. ఇది వాడితే ఇలా అవుతుంది, ఇది వాడితే ఇలా అవుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో సెలబ్రిటీస్ పెట్టిన, గవర్నమెంట్ ఆఫీషియల్స్ పెట్టిన ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ ఆర్ ఎగ్జాగ్యులేటెడ్ క్లెయిమ్స్ అంటే 100 రెట్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చేయొద్దు అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఎలా తీసుకొస్తారంటే బేసిక్ గా ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ న్యూ ఇండికేషన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ మస్ట్ ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అకార్డింగ్ టు ద యాక్ట్. యాక్ట్ ప్రకారం ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించాలన్నమాట. ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి ఆర్టికల్ 170 ప్రకారం అంటే ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఒక అప్రూవల్ తెచ్చుకోవాలండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది స్టేట్ లైసెన్స్ అథారిటీ నుంచి తెచ్చుకోవాలి. బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ చేసే ముందు తెచ్చుకోవాలన్నమాట. దే మస్ట్ ప్రొవైడ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ టెక్స్టువల్ రిఫరెన్స్ అంటే మన ఓల్డ్ టెక్స్ట్లలో, ఏన్షియంట్ టెక్స్ట్లో ఉన్న వాటి గురించి కానీ, రేషనల్ ఏంటి, లాజిక్ ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుంది, దాని ఇంటెండెడ్ యూజ్ ఎంత వాడాలి, దాని సేఫ్టీ ఏంటి, ఎఫెక్టివ్నెస్ ఏంటి, క్వాలిటీ ఏంటో చూడాలన్నమాట. అయితే ఛాలెంజ్ ఏంటి ఆయుష్ డ్రగ్స్ ని రెగ్యులేట్ చేయడంలో గవర్నమెంట్ కంటే మోడర్న్ మెడిసిన్ లా కాకుండా, సరే లైక్ మోడర్న్ మెడిసినే ఆయుష్ కూడా లైసెన్స్ ఉండాలన్నమాట డ్రగ్ కంట్రోల్ నుంచి. క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ ప్రాబ్లం ఏంటంటే అలోపతిక్ మెడిసిన్ ఏంటంటే phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఉంటాయండి. దీనిలో ఉండవు అనమాట. ఇవి జస్ట్ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ టెక్స్ట్, మన పాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటివి ఉంటాయి కదా, వాటి బేసిస్ మీద తీసుకుంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సేఫ్టీ ట్రయల్స్ ఏంటి అంటే సేఫ్టీ ట్రయల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఫార్ములేటింగ్ యూజింగ్ అబౌట్ 60 స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ స్నేక్ వినమ్, హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ అండ్ మెర్క్యూరీ. వీటిని వాడుతున్నారు అనుకోండి, వాటికి సేఫ్టీ ట్రయల్స్ అనేది చేయాలి. ఎందుకంటే జనరల్గా ఏం చెప్తారు ఆయుర్వేదిక్ లో కానీ వేరే వాటిలో ఏంటంటే స్నేక్ యొక్క పాయిజన్ కూడా మెడిసిన్ లా వాడచ్చు అంటారు, కానీ అది ఎంత వాడుతాం. అందుకే 60 స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ కోసం వాళ్ళు ఏం చేశారంటే మ్యాండేటరీ సేఫ్టీ ట్రయల్స్ పెట్టారు. ఒక్కోసారి అది ఎక్కువైపోయి మనిషికి ఏమన్నా అవుతాయి తెలియదు కదా మనకి. సో ఇదన్నమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ టాపిక్, దట్ ఈస్ రూల్ 170. 170 ఇవన్నీ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అండ్ ఆల్సో డూ దట్. లెట్ us గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. ఇన్ ఎ సెకండ్. నెక్స్ట్ టాపిక్ చూడండి, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకేనా, ఇది ఏంటి, ఇది ఎందుకు న్యూస్ ఉందో చూద్దామండి. రీసెంట్ గా మీరు చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని తీసుకొస్తున్నారు అనమాట. బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అనేది ఉందండి. అదేంటి, మనం అక్కడ ఆగి ఓకేనా అమౌంట్ చెక్ చేసి పే చేసి మనం వాళ్ళు చేంజ్ ఇచ్చి ఇదంతా కాకుండా ఆటోమేటిక్ గా
మన కార్ ముందున్న స్టిక్కర్ నుంచి ఆటో డెబిట్ అయింది. అట్లాంటిదే ఈ GNSS తీసుకొద్దాం అన్నారు. బట్ అసలు ఎందుకు తీసుకొస్తారో చూద్దాం. ప్రస్తుతం ఉన్నది అయితే ఫాస్ట్ ట్యాగ్, బట్ ప్రస్తుతం వీళ్ళు ఏం చేద్దాం అనుకో చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. అబౌట్ ఏంటి అంటే ఈ GIS బేస్డ్ సాఫ్ట్వేర్ డెవలప్ ఎవరు చేశారంటే ఇండియన్ నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ కమిటీ IHMCL వాళ్ళు చేశారనమాట. ఎవరి గైడెన్స్ కింద అంటే మార్త్ అంట, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద తీసుకొచ్చారు. వీళ్ళ ఏమేంటి అంటే బేసిక్ గా ఈ టోల్ ప్లాజా దగ్గర మోర్ కంజెషన్, మోర్ ట్రాఫిక్ ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే NHAA నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళకి లైవ్ ట్రాఫిక్ డేటా, స్మూత్ ఫ్లో ఆఫ్ వెహికల్స్ ఇస్తారనమాట. వీళ్ళ ఫీచర్స్ ఏంటి అంటే రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ ఇవ్వడము, కంజెషన్ ఒక లిమిట్ దాటింది అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్లో ఒక 1000 కార్లో 10,000 కార్లో ఒక లిమిట్ ఉంది కదా, దాటినప్పుడు ఒక అలర్ట్స్ ఇవ్వడం కానీ, లేన్ అడ్జస్ట్మెంట్ చేయడం కానీ. ఎందుకంటే పీక్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ సర్జెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తారు సంక్రాంతికి కానీ దసరాకి కానీ విలేజ్కి వెళ్తారు కదా సిటీ నుంచి, యూ కెన్ సీ దట్ హెవీ ట్రాఫిక్. అది హవర్లీ బేసిస్ పైన, డైలీ బేసిస్ మీద, వీక్లీ బేస్ పైన, మంత్లీ బేసిస్ మీద వీళ్ళు అనలైజ్ చేస్తారనమాట. దీంతో పాటు కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ చేస్తారు దీనిలో, వెదర్, లోకల్ ఈవెంట్స్, ఇవి కూడా. ప్రస్తుతం ఉన్న దానిలో గూగుల్ మ్యాప్స్ లో ఇవన్నీ రావు కదా, సో అందుకే అడ్వాన్స్ అనమాట ఇది, లైక్ ఫారెన్ లో లాగా చేస్తున్నారు అనమాట. ఈ GIS టెక్నాలజీ ఏం చేస్తారంటే ఈచ్ ప్లాజాని కూడా దే విల్ మ్యాప్ అనమాట. ట్రాఫిక్ డైనమిక్స్ తెలుసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టోల్ దగ్గర ఇంత బిజీగా ఉంది, సో ఈ టోల్ లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా దాన్ని తగ్గించాలని చూస్తారు. ఈ బెనిఫిట్స్ ఏంటి అంటే డిలే రెడ్యూస్ అవుతుంది. మేజర్ గా ఫాస్ట్ ట్యాగ్ కానీ ఇది వాడినా డిలే తగ్గించడం కోసము, వెహికల్ ప్యాసేజెస్ స్పీడ్ గా పోవడానికి కోసం. దీనివల్ల NHA అఫీషియల్స్ కి ట్రాఫిక్ ప్రొయాక్టివ్ గా వాళ్ళు మేనేజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ప్రివెంట్ కంజెషన్ అనమాట. టోల్ ప్రాసెసింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కూడా, హైవే యూజర్స్ కి ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ప్రొవైడ్స్ డీటెయిల్ ట్రాఫిక్ రిపోర్ట్స్, అనలిటిక్స్ అండ్ ఎనేబులింగ్ డేటా డ్రివెన్ డైరెక్షన్. బేసిక్ గా దీనిలో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ప్రిలిమ్స్ కి అడిగే పాయింట్స్ అయితే ఎవరు డెవలప్ చేశారు సాఫ్ట్వేర్ అంటే ఒక లైన్ ఇవ్వచ్చండి. ఒకటే స్టేట్మెంట్ ఇస్తారని చెప్పట్లేదు, 4 స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ కావచ్చు. ఓకేనా? అండ్ దిస్ ద మోస్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అవుతుంది. అండ్ మెయిన్స్ లో అయితే ఇది డైరెక్ట్ రాయొచ్చు అనమాట. రీసెంట్ గా ఈ హైవే సంబంధించి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది అనమాట. హైవేస్ విల్ కమ్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి అక్కడ స్మూత్ ఫ్లో ఆఫ్ గురించి ఉందన్నమాట. సో లెట్ us see the నెక్స్ట్ టాపిక్, లాస్ట్ టాపిక్ ఫర్ ద డే. సో ఇవాళ లాస్ట్ టాపిక్ చూద్దామండి. మేబీ ఇవాళ సెషన్ మీకు కొంచెము ఇట్ ఈస్ లైక్ మోర్ అబౌట్ ఫ్యాక్ట్స్, డేటా ఉండొచ్చు. ప్రీవియస్ సెషన్ అంటే కొంచెం ఇట్ విల్ బి లైక్ మోర్ ఎంగేజింగ్ ఉండొచ్చు. బట్ మనం ఏంటంటే మనం అన్ని కూడా చదవాల్సిందే. ఓకేనా? యూ షుడ్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఏంటంటే ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ లో జనరల్ గా ఎగ్జామ్లు అడుగుతారండి. ఆల్రెడీ స్టాటిక్ పార్ట్ అడిగి ఉన్నారండి యూపీఎస్ లో కానీ ఎక్కడైనా సరే. దే వాంట్ టు ఇంబైబ్ దిస్ కరెంట్ అఫైర్స్. సో యాక్సిస్ టు ద లాస్ డ్యామేజ్ ఫండ్. అసలు ఈ లాస్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి, దేని గురించి సంబంధించింది అంటే, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇక్కడ చూడండి. మీ అందరికీ తెలుసు కేరళ వాయనాడ్ డిస్ట్రిక్ట్ లో ఎలాంటి దారుణం జరిగిందో మీకు తెలుసు అనమాట. అయితే ఇక్కడ ఏమైనా ఒక డిస్కషన్ వచ్చిందంటే సబ్ నేషనల్ ఎంటిటీ అంటే ఏంటంటే బేసిక్ గా సబ్ నేషనల్ అంటే స్టేట్స్ అనమాట. స్టేట్స్ కూడా UNFCCC అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దానిలో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఉంటుంది అన్నమాట. ఇది జనరల్ కంట్రీస్ కి ఇస్తారు. మరి ఇక్కడ వాయనాడ్కి ఇలా జరిగింది కదా, ఇంత డివాస్టింగ్ జరిగింది కదా, కేరళ కూడా ఈ ఫండ్స్ యాక్సెస్ చేసుకోవచ్చా అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగిందో మనకు తెలుసు కాబట్టి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్. అంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us see. ఏంటి ఈ ఫండ్ బేసిక్ గా అంటే ఒక ఫండ్ క్రియేట్ చేశారంట ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి. ఎవరికంటే నేషన్స్ ఎవరైతే మోస్ట్ వల్నరబుల్ అండ్ ఇంపాక్టెడ్ బై ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఒక కంట్రీ ఉందండి. ఆ కంట్రీ ఎలా ఉందంటే సముద్రంలోనే ఉంది, ఇండియన్ ఓషన్ లో ఉందో, పెసిఫిక్ లో ఉందో, అట్లాంటిక్ లో ఉందో. వీళ్ళు మోర్ వల్నరబుల్, వీళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట బేసిక్ గా. ఇది ఎవరు హోస్ట్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఇంట్రీమ్ హోస్ట్ అనమాట ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. దీనిలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారంటే ఆల్ కంట్రీస్ క్యాన్ కాంట్రిబ్యూట్ అనమాట. అట్లీస్ట్ $450 million అనేవి ఉన్నాయన్నమాట కమిటెడ్ టు ద ఫండ్. ఎలిజిబిలిటీ ఎలా అంటే ఆల్ డెవలపింగ్ కంట్రీస్ దే క్యాన్ అప్లై. డెవలప్డ్ నేషన్స్ లైక్ US కానీ చైనా కానీ చేయడానికి లేదు. ఏ సర్టన్ పర్సెంటేజ్ సెట్ అపార్ట్ ఫర్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్. ఎగ్జాంపుల్ చెప్పే కదండి, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ కి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సర్టన్ పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వాలని ఉండొచ్చు అనమాట. అయితే ఏం క్రిటిసిజం ఉందంటే దెర్ ఇస్ నో క్లియర్ ప్లాన్ ఆన్ హౌ మనీ విల్ బి రెగ్యులర్లీ యాడెడ్ టు ద ఫండ్. మనీ ఎట్లా రెగ్యులర్ గా యాడ్ చేస్తారు అనే దానిపైన ఒక క్లారిటీ లేదంట. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ గురించి ఆడుతున్నారు. అంటే దీనికి
ఇయర్లీ ఇంత పే చేస్తారు అంటే కాంట్రిబ్యూట్ చేస్తారా, మంత్లీ ఇంత చేస్తారు లేదనమాట. ఓకేనా, జస్ట్ ఓవరాల్ గా దే హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫండ్. ఆ ఫండ్ టాపిక్ లో ఉంది కాబట్టి వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఈ యుఎన్ఎఫ్సిసిసి గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ అనేది ఇంటరిమ్ హోస్ట్ గా ఉంది, అండ్ డెవలపింగ్ కంట్రీస్ కి, ఐలాండ్ కంట్రీస్ కి ఇట్లా ఉంటుంది. అంటే లాస్ ఆర్ డ్యామేజ్ ఫండ్ లో ఎగ్జామ్ లో మిమ్మల్ని ప్రిలిమ్స్ లో కన్ఫ్యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ టు ద ఆల్ కంట్రీస్ అని ఇవ్వచ్చు, కానీ ఆల్ డెవలపింగ్ కంట్రీస్ ఇక్కడ. అండ్ సర్టన్ పర్సంటేజ్ అనేది లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ అంటే ఎల్డిసి అంటారు, ఎల్డిసికి ప్లస్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ కి ఇచ్చారు. సో ఇక్కడ వర్డ్స్ ట్విస్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ 450 మిలియన్ బదులు 1000 మిలియన్ అని ఇవ్వచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ నుంచి కూడా దే క్యాన్ గివ్ క్వశ్చన్. అండ్ ఇది మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద న్యూస్ పేపర్ ఇవన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి అనమాట. సో వీల్ కంటిన్యూ దిస్ సెషన్ అగైన్. ఇవాళ కూడా ఇంకో 5 టాపిక్స్ నేర్చుకున్నాం. మీరు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్ లో ఇఫ్ యూర్ వాచింగ్ టిల్ నౌ ఈ 5 టాపిక్స్ ఒకసారి కామెంట్ చేయండి. మీకు మళ్ళీ టాపిక్స్ కూడా రిపీట్ అవుతుంటాయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే దే విల్ బి రిపీటెడ్ 50% దే విల్ బి రిపీటింగ్ అప్ టు యువర్ ఎగ్జామ్స్. వీటిలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకసారి టాపిక్స్ నేమ్ టైప్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదండి, దానిలో ఐ విల్ పోస్ట్ దిస్. ఓకేనా, సో వీల్ మీట్ అగైన్ విత్ అనదర్ సెషన్. రేపు మళ్ళీ మీకు ఎన్సీఆర్టీ వీడియో వస్తుంది. సో ఒక 1 day యుల్ గెట్ ఎన్సీఆర్టీ వీడియో అండ్ ఆల్సో 1 day యుల్ గెట్ ద కరెంట్ అఫైర్స్ వీడియో. ఎందుకంటే రెండింటికి కూడా వీ నీడ్ టు ప్రిపేర్ దిస్ నోట్స్, అంతే కదా, మీకు ప్రొవైడ్ చేయడం కోసం. మీకు పీడిఎఫ్ ఇస్తాం, క్లాస్ చెప్తున్నా, ఇట్ ఈస్ టేకింగ్ టైం అనమాట. లైక్ ఒక డే కూడా దీనికే వీఆర్ స్పెండింగ్ ఫర్ దిస్. ఓకేనా, సో టేక్ కేర్ అండి, సీ యూ వెరీ సూన్. జై హింద్.